హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ స్మార్ట్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం నోరూరించే ఈ నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? ఈ డిష్ అనేది, ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, రాగి సంగటిలోకి, నాన్లోకి, చపాతీలోకి, ఇలా అన్ని ఫుడ్స్లో కూడా ఎంతో టేస్ట్నిచ్చే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో 1 by 1 చూసేద్దాం. ముందుగా ఒక అరకిలో చికెన్ తీసుకొని ఉప్పు పసుపు పట్టేలాగా 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసేద్దాం. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక 3 నుంచి 4 పచ్చిమిర్చి ఇలా మధ్యకి కట్ చేసి బాగా ఫ్రై చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఏంటి నాటుకోడి పులుసు అని చెప్పేసి బ్రాయిలర్ కోడి తీసుకుంది అనుకుంటున్నారా? బ్రాయిలర్ కోడితో కూడా నాటుకోడి టేస్ట్ని వచ్చేలాగా ఈ రెసిపీ నేను చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఆయిల్లో బాగా ఈ చిల్లీస్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసాం కదా, అవి కూడా ఆయిల్లో వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా సాట్ చేసేద్దాం. చూసారు కదా, బాగా గ్లాసీ అయిపోయాయి, బాగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేద్దాం. ఫ్రెండ్స్, ఎందుకు ఇక్కడ పసుపు ఉప్పు యాడ్ చేశానంటే, మనకి ఆ నీసు వాసన పోయేలాగా పోవటానికి పసుపు అనేది ముందుగానే మనం యాడ్ చేసుకున్నాం. ఈ ఆయిల్లో ఈ చికెన్ ముక్కలు బాగా మగ్గాలి. అప్పుడు మనకి ఈ నాటుకోడి, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ చికెన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందో ముక్క అనేది గట్టిపడి నాటుకోడి టేస్ట్ని ఖచ్చితంగా ఇక్కడి నుంచే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, క్లోజ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గనిద్దాం ఈ చికెన్ని. సో ఎంతో టేస్టీ అయిన నాటుకోడి, మనకి నాటుకోడి అప్పుడప్పుడు అవైలబుల్గా లేకపోవచ్చు, మనకి సిటీస్లో ఉండటం వలన బ్రాయిలర్ కోడి అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి మన నాటుకోడి వచ్చే టేస్ట్ని ఈ రెసిపీని కానీ మీరు అందరూ ట్రై చేసి ఒకసారి చూసినట్లయితే ఇంకా నాటుకోడి అవసరం కూడా ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ ఆయిల్లో బాగా మగ్గిపోతున్నాయి ఈ చికెన్ ముక్కలు. ఇప్పుడు లైట్గా పసుపు వేసేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి బాగా కలిపేద్దాం. ఈ ఆయిల్లో కారం, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు ఈ చికెన్ ముక్కలు మొత్తానికి కూడా ఈ మసాలా పట్టేలాగా కలుపుకుందాం. మరి ఒక 2 నిమిషాల పాటు మూత క్లోజ్ చేసి పెట్టినట్లయితే ఈ ఆయిల్లో ఈ మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయేసి ఎంతో టేస్టీగా మనకి గుమగుమలాడుతూ స్మెల్ వచ్చేస్తుంది. సో ఒక్కసారి ఈ స్మెల్ వచ్చిందంటే పచ్చివాసన అంతా పోయినట్లే. ఇప్పుడు మనకి సూప్కి సరిపడా, మనకి పులుసుకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకుందాం. సో మీకు ఏ క్వాంటిటీలో వాటర్ కావాలో, మనం నాటుకోడి పులుసు అంటున్నాం కాబట్టి కొంచెం పులుసుగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సంగట్లేకి అన్నీ చెప్పాను కదా ఆల్రెడీ, అన్ని సైడ్ డిష్కి కూడా ఇది బెస్ట్ సైడ్ డిష్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై బాగా ఉడికిపోయాయి. ఆయిల్ కూడా పైకి తేలిందంటే మనకి బాగా కుక్ అయినట్లు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి బాగా మిక్స్ చేసేద్దాం. అంతే ఫ్రెండ్స్, 5 నిమిషాల్లో మనకి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇంకా తింటమే ఆలస్యం. ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఫైనల్గా యాడ్ చేసేసుకొని మరి ఒక 2 నిమిషాల పాటు మూత ఉంచి క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ మసాలా అంతా ఉడికేసి మనకి గ్రేవీలాగా తయారవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు ఫైనల్గా మనకి చిక్కబడింది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఇంకా గార్నిష్ చేసేసుకొని, కొత్తిమీర కరివేపాకు గార్నిష్ చేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. సో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, దీంట్లో ప్రోటీన్స్ కూడా రిచ్గా ఉంటాయి కాబట్టి
నాకైతే నచ్చింది. ఫ్రెండ్స్, మీకైతే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.